ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు, వందనాలు. ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేసుకున్నాం. ప్రవక్త అయిన యెషయా రాసిన పుస్తకం 44వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుందాం. యెషయా రాసిన యెషయా పుస్తకము 44వ అధ్యాయము 21వ వచనము. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. మన అంశము, దేవుడు మనలను మరచిపోలేదు, కానీ మనము దేవుణ్ణి మరచిపోయాము. దేవుడు మనలను మరచిపోలేదు, కానీ దేవుణ్ణి మనము మరచిపోయాం. ఎలా దేవుడు ఆయన మనలను మరచిపోలేదో, దేవుణ్ణి మనము ఎలా మరచిపోయామో వాక్యపు వెలుగులో క్లుప్తంగా మనము ధ్యానము చేసుకున్నాం. మొదటిదిగా యెషయా 44:21 వచనములో, ఇజ్రాయేలు నీవు నా సేవకుడువు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఒక అన్య కుటుంబములో నుంచి అబ్రహామును దేవుడు ఎన్నుకొని, దేవుడు పిలిచి, దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, వాగ్దానము చేశాడు. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు అనేక జనములకు ఆశీర్వాదకరముగా ఉందువు అని ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలలో మనము ఆ యొక్క విషయాలను మనము చదవగలము. అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇంట నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నేను నిన్ను ఆశీర్వదిస్తా. రెండవదిగా, నీకు సంతానమునిస్తా. మూడవదిగా, నీ నామమును గొప్ప చేస్తా. 3 విషయాలు. ఒకటి, నేను నీకు సంతానమునిస్తా, జనరేషన్. రెండవదిగా, ల్యాండ్, నేను నీకు కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తా. మూడవదిగా, ఫేమ్, నేను నీ నామమును గొప్ప చేస్తానని దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, వాగ్దానము చేశాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి కల్దీల ఊరనే పట్టణము నుండి అబ్రహామును దేవుడు పిలిచి దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము తర్వాత ఆయన కుమారుడైన ఇస్సాకు జీవితంలో దేవుడు ఏశావు, యాకోబునిచ్చాడు. యాకోబు ఆ తరువాత ఆయన 12 మంది కుమారులను కన్నాడు. ఆ 12 మంది కుమారులను దేవుడు విస్తరింపచేశారు. వారు 70 మందిగా ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తులో వారు ప్రబలి విస్తరించారు, వ్యాపించారు. ఎంతగా వ్యాపించారంటే, ఒకానొక సమయంలో ఆ ఫరో దగ్గర ఉన్న ఆ యొక్క వారి యొక్క ఇంటెలిజెన్స్, వారి పని వారందరూ కూడా ఏదో ఒక రోజున ఇజ్రాయేలీలు వారు విస్తరిస్తే వారు మనకంటే అధికంగా ఒకవేళ వారు మన దేశాన్ని ఆక్యుపై చేస్తారేమన్న ఆ భావన వారిలో కలిగినది. కాబట్టి అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును ఎన్నుకున్నాడు. ఆ ఇస్సాకు సంతానమైన యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ యాకోబునే దేవుడు ఇజ్రాయేలుగా మలిచాడు. యాకోబు మోసగాడు. మోసగాన్ని దేవుడు క్షమించాడు. ఎప్పుడంటే తన యొక్క పాపాన్ని కప్పుకొనక, దాచుకొనక, ఉంచుకోక దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. యాకోబు దేవుడు
నీ పేరేమని అడిగితే నా పేరు యాకోబు అన్నాడు. నేను మోసగానే, తండ్రిని మోసపరిచాను, అన్నను మోసం చేశాను. కాబట్టి తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించి ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీవు ఇజ్రాయేలు అని పిలువబడతావు. కాబట్టి ఈ దినాన ప్రపంచ పట్టణంలో ఇజ్రాయేలు దేశము ఉన్నదంటే అది యాకోబు యొక్క మరి పేరును దేవుడు మార్చి ఆ యాకోబును ఇజ్రాయేలుగా దేవుడు మరి ఆశీర్వదించాడు. కాబట్టి ఈ ఇజ్రాయేలును గురించి దేవుడు సెలవిచ్చున్నాడు, ఇజ్రాయేలు నీవు నా సేవకుడివై ఉన్నావు. ఆ విధంగానే పాప జీవితంలో జీవిస్తున్న మనము ఒకప్పుడు యాకోబు లాంటి వారు. మోసం, దగ, అన్యాయం, అక్రమం, దుష్టత్వం, లోక సంబంధమైన పాపములలో ఉన్నవారమే. ఎవరినో ఒకరిని మనము గాయపరిచిన వారమే, ఎవరినో ఒకరిని మోసము చేసిన వారమే. అయినప్పటికీ ఆ యేసుక్రీస్తు మనలను ప్రేమించి మన కోసం దిగి వచ్చి ఆయన మన యొక్క పాపమును ఆయన క్షమించుటకే కలువరి శిలువలో రక్తం కార్చాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు యొద్దకు వచ్చి యేసుక్రీస్తు దగ్గర మన యొక్క దీన స్థితిని, మన యొక్క యథాతథ స్థితిని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. అందుకే బైబిల్లో రాయబడిన మాట ఏదంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. ప్రియమైన దేవుని జనాంగమా, కాబట్టి ఒకప్పటి యాకోబు లాంటి జీవితం ఒకవేళ ఇంకా మనం కలిగి ఉంటే, యాకోబులాగా దేవుడు నీ పేరేమి అని అడిగితే మన పేరేమిటో, మన స్వభావం ఏమిటో, మన లక్షణం ఏమిటో ఆయనకి తెలుసు. అయినప్పటికీ ఆయన మనల్ని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మన మోసపూరితమైన మన యొక్క యథాతథ జీవితాన్ని, ఆ జీవితం యొక్క స్థితిగతులను దేవుని ఎదుట ఒప్పుకుంటే దేవుడు రాకుమారులుగా మనల్ని పిలుస్తాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో, మీరు చీకటి ఉంటిరి, అయితే చీకటిలో నుండి మిమ్మును తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మరి రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు పాపానికి దాసులం, లోకానికి దాసులం, అపవాదికి దాసులం. అయినప్పటికీ దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచి ఉన్నాడు. ఎందుకనగా ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికి. కాబట్టి యాకోబును దేవుడు ఇజ్రాయేలుగా మలిచాడు. ఇజ్రాయేలు అనగా రాజకుమారుడు అని అర్థం. కాబట్టి దేవునిని విశ్వసించిన వారందరూ కూడా రారాజు కుమారులము, రాజులమే, రాములమే. యోహాను రాసిన మరి ఆ పుస్తకములో 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. యేసుక్రీస్తునందు ఎవడైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ దేవుడు రాజు బిడ్డలుగా పరిగణిస్తాడు. కాబట్టి రాజుకు ఏ మరి ఆధిక్యతలు ఉంటాయో, రాజుకు ఏ గౌరవాలు ఉంటాయో, రాజుకు ఏ యొక్క సంపదలు ఉంటాయో, ఆ రాజు యొక్క బిడ్డలకు ఆ విధమైనవే సంక్రమిస్తాయి. అందుకే నూతన ఇజ్రాయెలైన మనలను కూడా దేవుడు ఆ విధంగా చేస్తాడు. కాబట్టి ఇంకా మనము పాత యాకోబులాగా ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, మన పాపాలను విడిచిపెడదాం, ఇజ్రాయేలుగా దేవునిగా మనము చూడగలం. కాబట్టి ఆ ఇజ్రాయేలు ఎవరంటే నూతన ఇజ్రాయేలు, మనమందరం రాజకుమారులం. అయితే దేవుడు అంటున్నాడు, నీవు నా సేవకుడు అయి ఉన్నావు.
కాబట్టి ఇజ్రాయేలును దేవుడు ఏర్పరచుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన సేవ చేయటానికి, ఆయన పరిచర్య చేయటానికి, ఆయన పని చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నేను నిన్ను మరచిపోజాలను, నేను నిన్ను మరచిపోజాలను. అనేక సార్లు నీవు మరి దేవుడు నన్ను మరచిపోయాడని అనుకుంటూ ఉంటే దేవుడు అంటున్నాడు, నీవు నా సేవకుడు, నీవు నా సేవకురాలవు, నేను నిన్ను మరచిపోజాలను. రెండవదిగా యెషయా 49:15 ఈ మాట వ్రాయబడి ఉన్నది. యెషయా 49:15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. 9 మాసాలు గర్భము ధరించి కన్న కుమార్తెను స్త్రీ నిద్రించినప్పుడు తన ప్రక్కలో ఉన్న ఆ చంటి బాలుని లేక చంటి బాలికను మరచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా. కానీ వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని మనలను సత్యవాక్యము ద్వారా కనిన ఆ ప్రభువైన ఆ దేవుడు మనల్ని గురించి చెబుతూ ఉన్నాడు. కాబట్టి వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. కాబట్టి తల్లిదండ్రులు నిద్ర ద్వారా, కునుకు ద్వారా, గాఢ నిద్ర ద్వారా, కాబట్టి ముందుగా కునుకు వస్తుంది, కునుకు వచ్చిన తర్వాత నిద్ర వస్తుంది, నిద్ర వచ్చిన తర్వాత గాఢ నిద్రలోకి వెళుతాం. కాబట్టి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత మన ప్రక్కన ఎవరున్నారు, మరి ముందు ఎవరున్నారు, మన వెనక ఎవరున్నారు, మరి మన చుట్టూరు ఎవరున్నారో మనకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువను. కీర్తనలు 115:12 ఈ మాట వ్రాయబడి ఉన్నది. కీర్తనలు 115:12 యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును. కాబట్టి యెహోవా మమ్మను మరిచిపోలేదు. ఈ కీర్తన రాజైన దావీదు రాజైన దేవుని గురించి రాసి ఉన్నాడు. యెహోవా మమ్మను మీరు మరిచిపోలేదు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, అయ్యో దేవుడు నన్ను మరిచిపోయాడని, దేవుడు నన్ను విడిచిపోయాడని నీవు తలుస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యంలో మనలను మరొకసారి మనకెంతో ప్రోత్సాహాన్ని, మనకెంతో నిరీక్షణను, మనకెంతో అవి ఎంతో ఊరటనిస్తాయి. కాబట్టి యెషయా 44:21 నేను నిన్ను మరిచిపోజాలను. యెషయా 49:15 స్త్రీ అయినా లేక తండ్రి అయినా, భర్త అయినా, భార్య అయినా, కుమారులైనా, కుమార్తెలైనా, నీ బంధు బలగమైన, లేకపోతే నిన్ను కాసే కావలి వారైనా నిద్ర, కునుకు, గాఢ నిద్ర వచ్చినప్పుడు మరిచిపోతారు. కానీ నేను నిన్ను మరువను. మూడవదిగా యెహోవా మమ్మను మరిచిపోలేదు, యెహోవా మమ్మను మరిచిపోలేదు. కాబట్టి మన అంశం ఏంటంటే దేవుడు మనలను మరిచిపోలేదు, కానీ మనము దేవుణ్ణి మరిచిపోయాము. ఎలా దేవుణ్ణి మర్చిపోయామో దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలం. కీర్తనలు 106:22 కీర్తనలు 106:22 దావీదు రాజు మాట రాస్తూ, ఇశ్రాయేలీయులు తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయిరి. దేవుడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులను ఆయన వారి దీనహీన సంకట ఆ యొక్క బానిసత్వ స్థితిని దేవుడు చూచాడు. రెండవదిగా వారి మూలుగులు, వారి మొరలు విన్నాడు. మూడవదిగా వారిని విడిపించటానికి ఆయన దిగి వచ్చాడు. మోషే నాయకత్వాన ఆయన దేవుడు 10 సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు
ఫరో ఎదుట దేవుడు చేయించాడు. ఆఖరికి దేవుడు వారిని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి వెలుపలికి ఆయన వారిని రప్పించాడు. 40 సంవత్సరాలు వారిని ఆయన నడిపించాడు. అయితే ఈ ఇశ్రాయేలీయులు విడిపించబడిన వారే కాబట్టి వారు మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిన వారే. అందరూ వారు మన్నాను భుజించారు. ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. ఒక విధంగా ఏదంటే వారు ద్రాక్షారసము రొట్టెను తీసుకున్న వారే. ఇంకోటి ఏమిటంటే వారు ఐగుప్తు నుంచి వారు రక్షణ పొందారు. అనగా వారి కోసము పాప ప్రాయశ్చిత్తార్థంగా దేవుడే బలి అయ్యాడు. కాబట్టి వారు పాప బంధకాల నుంచి విమోచింపబడిన వారు. కాబట్టి ఐగుప్తు యొక్క బానిసత్వం లోకం. కాబట్టి మనము కూడా లోకంలో నుండి దేవుడు మనల్ని విమోచించాడు. తన రక్తము చిందించి ఆ యేసు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయునని 1 యోహాను 1వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో మనము చూడగలం. రెండవదిగా ఇశ్రాయేలీయులు ఏ విధంగా వారు రక్షణ పొందిన తర్వాత బాప్తిస్మము తీసుకున్నారు. అందుకే వారందరూ మేఘములో సముద్రములోను బాప్తిస్మం పొందిరి అని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 1-5 వచనాల్లో మనము చదవగలం. కాబట్టి ఒక విధంగా మనము యేసునందు విశ్వాసం ఉంచిన రక్షణ పొందిన మనము వాక్యానుసారమైన నీటి బాప్తిస్మం పొందిన వారు. మూడవదిగా నీటి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడిన మనం ఆయన యొక్క శరీరానికి సూచనగా రొట్టెను, ఆయన యొక్క రక్తానికి సూచనగా ద్రాక్షారసమును పుచ్చుకుంటున్న వారం. కాబట్టి ఈ 3 మనము కూడా వాటిని పొందిన వారమే. అయితే అనేక సార్లు మనల్ని రక్షించిన రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయాము. వారు ఇశ్రాయేలీయులు తమ రక్షకుడైన దేవుని మరిచిపోయారు. రక్షకుడైన దేవుడు నిన్ను రక్షించిన, ప్రాణమిచ్చి రక్తము చెల్లించి విమోచన క్రయధనము చేసిన ఆ రక్షకుని మరిచిపోయి ఆనాడు వారు మరిచిపోయారు. ఈనాడు కూడా మనము మరిచిపోతూ ఉన్నాం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా 106:13 వచనంలో అయినను ఆయన కార్యములను వెంటనే మరిచిపోయేది. ఎర్ర సముద్రమును ఎండిపోయేటట్టు చేశారు. ఆ యొక్క ఫరో రాజైన వారి యొక్క సైన్యాన్ని, వారి రౌతులను ఎర్ర సముద్రములో ముంచివేశారు. వారి కోసం ఆయన శత్రు రాజులను ఆయన హతము చేశారు. వారి కోసము వారికి ముందుండి ఆయన వారిని నడిపించారు. వారి కాళ్ళకు వాపులు రాకుండా, వారి వస్త్రాలు పాతగిలకోకుండా, వారు నీరసించిపోకుండా వారికి దేవుడు దేవదూతల ఆహారాన్ని ఇచ్చినాడు. ఇన్ని చేసినప్పటికీ ఆయన ఆశ్చర్య కార్యాలను వెంటనే మర్చిపోయారు. ఒకటి, రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. ఈ దినాల్లో మనము కూడా. రెండవదిగా, దేవుడు మన జీవితాలలో చేసిన కార్యాలను, రక్షింపబడిన దినము మొదలుకొని ఈ క్షణము వరకు కూడా దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. అయినప్పటికీ కూడా ఆయన కార్యాలను వెంటనే మరిచిపోయే వారంగా మనము ఈ దినాలలో ఉంటూ ఉన్నాం. మూడవదిగా, దేవుని యొక్క వాక్యంలో చూస్తే కీర్తన 78:11 వచనంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మర్చిపోయి, అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన వారి ఎడల చేసిన ఆశ్చర్య కార్యాలు.
కాబట్టి కార్యములే కాదు, ఆశ్చర్య కార్యం, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశారు. హోరేబులోని బండను మోసే దేవుని యొక్క అనుమతితో కొట్టినప్పుడు బండలో నుండి దేవుడు నీళ్లు రప్పించాడు. దేవుడు ఆకాశాలకు ఆజ్ఞ ఇచ్చి ఆయన ఆకాశ ధాన్యాన్ని కురిపించాడు. పూరేలను వారి కోసం రప్పించాడు. కాబట్టి వారి కోసము దేవుడు ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు, సీహోను, అమాలేకీయులను, పెరిజీయులను, యెబూసీయులను, ఇలాంటి 7 దేశాల వారిని ఆయన వెళ్ళగొట్టడానికి ఆయనే ముందుగా సైన్యములకు అధిపతి యెహోవా వారికి ముందుగా నడిచి ముందుగా వెళ్ళి ఆయన వారి కోసం, వారి నిమిత్తం, వారి పక్షాన శత్రువులతో ఆయనే యుద్ధం చేశాడు. కాబట్టి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను మరిచిపోయారని కీర్తన 78:11 చూడగలం. అందుకే ఇర్మియా 18:15 ప్రభు మన మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నా ప్రజలు నన్ను మరచినారు. నా ప్రజలు ఎవరో కాదు, ఎరుగని వారు కాదు, విమోచింపబడిన, రక్తము చేత కొనబడిన, వాక్యము చేత కనబడిన దేవుని పిల్లలంగా మనము మరిచిపోయామని దేవుడే సాక్షాత్తు తెలియజేస్తున్నాడు. నా ప్రజలు నన్ను మరిచినారు. ఎలా మరిచారట? ఇర్మియా 2:32 ఈ మాట వ్రాయబడి ఉన్నది. లెక్క లేనన్ని దినములు నన్ను మరిచినారు. లెక్క లేనన్ని దినములు నన్ను మరిచినారు. కన్యక తన ఆభరణమును మరచున, స్త్రీ అనగా పెండ్లి కుమారి తన వడ్డానమును మరచున, మరువదే. అయితే నా ప్రజలు లెక్క లేనన్ని దినములు నన్ను మరిచినారు. ఈ సమయంలో ప్రియమైన దేవుని ప్రజలాగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులాగా మనము దేవుణ్ణి మర్చిపోయాం. కానీ దేవుడు మనల్ని మర్చిపోలేదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు, అనారోగ్యాలు మనకు సంభవించినప్పుడు, అయ్యో నేను నమ్ముకున్న దేవుడు నన్ను మరిచాడు, నన్ను విడిచాడు అని వాపోతున్నావా? ఎబ్రీ 13:4-5-6 ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎన్నటికి ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ఆయన కునుకడు, నిద్రపోడు, ఆయన విడువడు, ఆయన ఎడబాయడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన మన పట్ల నమ్మదగిన దేవుడుగా ఉన్నాడన్న విషయాన్ని గుర్తెరిగి మన యొక్క కష్ట పరిస్థితుల్లో, మన విషమ పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను మరిచిపోలేదు అన్న దేవుని యొక్క వాక్య ఆదరణ ద్వారా మనం మరలా దేవుణ్ణి స్తుతించాలి. అందుకే నీవు నా సేవకుడు, నా సేవకురాలవు, నేను నిన్ను మరిచిపోజాలను. స్త్రీ అయినా మరిచినేమో, 9 మాసాలు తన గర్భములో ఉంచుకున్న బాబును, పాపను ప్రసవించిన తర్వాత నిద్ర వస్తే, కునుకు వస్తే, గాఢ నిద్ర వస్తే అదమరచి నిద్రించిపోతుంది ఆ కన్న తల్లి. వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. యెహోవా మమ్మను మరిచిపోలేదు. కాబట్టి ఆ ప్రేమామయుడు, ఆ కరుణామయుడు, ఆ దయామయుడు, ఆ కనికరము, కటాక్షము, కృప, కరుణ గల దేవుడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఆయన మరిచిపోని దేవుడుగా ఉన్నాడు. కాబట్టి రెండవదిగా మనము దేవుణ్ణి మరిచిపోయాం. ఒకవేళ దేవుణ్ణి మరిచిపోయి ఉంటే మరలా దేవుని యొద్దకు మనం వద్దాం. అందుకే లెక్క లేనన్ని దినాలు నా ప్రజలు నన్ను మర్చిపోయారు. ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో పగలు, ఎన్నో రాత్రులు మరిచిపోయా.
కాబట్టి దేవుడు ఆయన మనకు మేలు చేసి మరిచిపోతే మనము ఆయన మేలును పొంది ఆయనను మనము మర్చిపోతాం. ఆయన ఇచ్చి మర్చిపోతే మనము తీసుకొని ఆయనను మర్చిపోతున్నాం. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనలను మరిచిపోలేదు, కానీ మనము దేవుణ్ణి మరిచిపోయి ఉంటే ఈ సమయంలో మరలా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని కార్యాలను, దేవుని ఆశ్చర్య కార్యాలను, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుడు నీ పట్ల, మన యొక్క కుటుంబాల పట్ల, మన పట్ల ఆయన ఎన్నెన్నో ఉపకారాలు, ఎన్నెన్నో క్షేమాలు ఆయన చేసినారు. కాబట్టి మరలా ఆయనకు మనము కృతజ్ఞత కలిగి జీవించుదాం. మన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. అందుకే దుష్టులను దేవుని మరచు జనులు పాతాళమునకు దిగిపోవుదురు. పాతాళానికి వెళ్ళే గుంపులో ఒక గుంపు ఎవరంటే దేవుణ్ణి మరిచేవారు. ఏ పాపము చేయకపోవచ్చు, లేకపోతే ఇతరులకు విరోధంగా నీవు అన్యాయం చేయకపోవచ్చు, కానీ దేవుని మరిచిపోవడమే పాపం. దేవుని మరచు వారులారా దీన్ని యోచించుకొనండి. నేను మిమ్మల్ని చీల్చివేయుదును అంటాడు కీర్తనల పుస్తకములు. కాబట్టి దుష్టులు ఒక గుంపు, దేవుని మరిచే మరొక గుంపు. ఈ ఇద్దరు కూడా పాతాళమునకు దిగిపోవుదురు. రెండవదిగా దేవుని మరచు వారులారా దీన్ని యోచించుకొనండి. లేని ఎడల సింహము చీల్చివేసినట్టు నేను మిమ్మల్ని చీల్చివేశాను. కాబట్టి సృష్టికర్త అయిన, రక్షకుడైన, రాజైన మన జీవితాలను ఆయన తన యొక్క ప్రాణము పెట్టి, తన యొక్క విమోచన క్రయధనముగా ఆయన చెల్లించి ఆయన మనల్ని కొన్నాడు. కొన్న ఆ ప్రభువుకి మనము రుణస్థులము మరి అన్న విషయాన్ని మనం గమనించి మరలా మనం ఆయనతో సమాధాన పడదాం. ఆయనతో మనము సహవాసం కలిగి ఉందాం. ఆయనతో మనము సంబంధము కలిగి ఉందాం. యేసయ్యా, నిన్ను మరిచిపోయాను, నేను చేసిన పాపం అదే, నన్ను క్షమించు దేవా, మరలా నీతో, నీలో, నీ యొక్క సన్నిధిలో ఉండటానికి నాకు సహాయం చేయదేవా అని దేవుని అడుగుదాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ దీవించి బలపరచాలని. అవును ప్రభువా, మీరు మమ్మల్ని మర్చిపోలేదు, ఏ పరిస్థితుల్లో ఉన్నా మర్చిపోలేదు, కానీ మేము అనేక సార్లు, లెక్కలేనన్ని సార్లు మర్చిపోయాం. మిమ్మల్నే మర్చిపోయాం, మీ కార్యాలను మర్చిపోయాం, మీ యొక్క ఆశ్చర్యకార్యమైన కార్యాలను మర్చిపోయాం, లెక్కలేనన్ని దినాలు మర్చిపోయాం. మరిచిపోయిన మాకు ఒక హెచ్చరికను ఇచ్చినారు. దుష్టులు దేవుని మరచువారు పాతాళమునకు దిగిపోతారు. నేను మిమ్మల్ని చీల్చివేస్తానన్నా. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి. మేమేం చేయకపోవచ్చు. ఒకవేళ దేవుని మర్చిపోతే మేము ప్రమాదపు టంచున ఉన్నాం. ఆగ్రహానికి, దేవుని యొక్క కోపాగ్నికి మేము గురి కాగలమన్న విషయాన్ని కూడా మీరు మాకు తెలియచేశారు దేవా. మరలా మీతో దేవా సమాధానపడి మీతో తండ్రినైనా సహవాసము, సంబంధము కలిగి జీవించుటకు సహాయం చేయమని విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలింపచేయమని, కోవిడ్-19 లక్షణాలతో బాధపడుతూ ఎందరో హోమ్ ఐసోలేషన్లో, అనేక మంది క్వారంటైన్ సెంటర్స్లో ఉన్నారు, వారందరిని ముట్టి స్వస్థపరచమని, ఎందరో తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు, విడువబడిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. ఇంకా ఈ భూమండలం మీద అనేకులు కూడా ఈ సృష్టిని, ఈ జగత్తును శాసించే శాసనకర్త ఉన్నాడు, ఆయనే దేవుడు, ప్రభు యేసుక్రీస్తు అన్న సత్యాన్ని ఎరిగి ఆయనను నమ్మి పాపాలు మాని విడిచి ఆ పరమాత్ముడైన ఆ ప్రభు దగ్గరకు వచ్చి
ఆయనను హృదయములో రక్షకునిగా ప్రభువుగా స్వీకరించినట్లు సహాయము చేయమని, రక్షణ పొందిన వారు మరలా దేవునితో అనుదినము కూడా ఆయన సహవాసంలో సాన్నిధ్యములో ఎదుగుటకు మీ కృప దయచేయమని, పడిపోయిన వారు తొట్టిల్లిన వారిని లేవనెత్తుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.